అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం కాంచీపురం కామాక్షి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుంటున్నాం. ఇదే ఆలయానికి దారి. సో మీకు కనిపిస్తున్న గోపురమే కాంచీపురం కామాక్షి అమ్మవారి రాజగోపురం అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాం. సో చాలా అద్భుతమైన ఆలయం. కాంచీపురం పల్లవుల రాజధాని. అందుకే ఈ రాజధాని నగరం అయితే పూర్తిగా టెంపుల్లతో నిండి ఉంటుంది అన్నమాట. సో పాతకాలంలో అయితే అప్పట్లో కొన్ని వేల టెంపుల్స్ అయితే ఉండేవి. ప్రస్తుతం అయితే వందల్లో అయితే మనకు దర్శనమిస్తాయి. చాలా ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి. మనం ఎక్కడ చూసినా కిలోమీటర్లకి తప్పకుండా కొన్ని టెంపుల్స్ అయితే దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే కామాక్షిలో కా అంటే లక్ష్మీదేవి, మా అంటే సరస్వతీదేవి, అక్షి అంటే కన్ను. కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవిలను కన్నులుగా కలది అని అర్థం అన్నమాట. సో ఇది చూసురా, ధ్వజస్తంభం, బలిపీఠం. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో చూడండి, ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంటుంది, బలిపీఠం కూడా చాలా పెద్దది. బంగారు తాపడం వేసినవి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. బంగారు పసుపు వర్ణంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పక్కనే అమ్మవారి వాహనమైన పెద్ద పులి ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రతిమ కనిపిస్తుంటుంది చూడండి. దానికి చిన్న ఒక గుడిలాగా ఏర్పాటు చేసిర్రు. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. టెంపుల్కి వెళ్తే తప్పకుండా ఇవి చూసి తీరాలి మనం. చాలా అద్భుతంగా కనిపిస్తాయి. వెనకాలే చూడండి, గోపురం చాలా అద్భుతంగా ఉంటుంది. దానిపైన శిల్పాలు అయితే చెప్పకూడదు, చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా చిన్న చిన్న శిల్పాలు ఎంతో ప్రతిమతో కలిగి ఉంటాయి అన్నమాట. చాలా పెద్దవి. టెంపుల్ అయితే చాలా పెద్దది. పూర్తిగా మనం తిరిగి చూడడానికి కనీసం గంట సమయం అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ చాలా మండపాలు ఉన్నాయి. సో టెంపుల్కి సంబంధించి స్థల పురాణం అయితే ఇక్కడ చాలా టెంపుల్లతో ముడిపడి ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ఈ ఆలయ గోపురాన్ని చూడండి, శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కి ఉన్నారో. సో పూర్తిగా చిన్న చిన్న విగ్రహాలు చాలా అద్భుతంగా చెక్కి ఈ విధంగా మొత్తం తయారు చేయడం చాలా తక్కువ టెంపుల్లో కనిపిస్తుంది. టెంపుల్కి సంబంధించిన స్థల పురాణం, దాంతోపాటు కొన్ని రకాల చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ విధంగా పూర్తిగా శిల్పాల రూపంలో చెక్కి ఈ విధంగా దర్శనమిస్తుంది. పూర్తిగా తెలుపు కలర్లో ఉంటుంది కాబట్టి మనకు అంతగా అర్థం కాదన్నమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్తే, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది మొదటి ద్వారం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. మార్నింగ్ 6 గంటల నుంచి 12:30 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. దాని తర్వాత క్లోజ్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం 4 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ ఉంటాయి అన్నమాట. సో కనిపిస్తుందా బిల్వ వృక్షం? ఈ ఆలయంలో అక్కడక్కడ బిల్వ వృక్షాలు ఎక్కువనే కనిపిస్తాయి. అక్కడ కనిపిస్తుంది కదా, అది అమ్మవారి గర్భగుడి అన్నమాట. సో బంగారు తాపడంతో చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఏళ్ళ నాటి, దాదాపుగా 2000 సంవత్సరాల పూర్వం కట్టించిన ఆలయం అంట ఇది. సో చాలా పెద్ద ఆలయం. ఆలయం వెనకాల ఒక పెద్ద కోనేరు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో రాతి విగ్రహాలు, రాతి శిల్పాలు చెక్కిన ఆలయం ఎక్కడ కనిపించదు, చాలా తక్కువ కనిపిస్తాయి. అందులో కాంచీపురం కామాక్షి దేవి ఆలయం ఒకటి. ఇప్పుడు మొత్తం ఆలయం తిరిగి చూద్దాం మనం ఏ విధంగా ఉందో. మీరు కూడా చూడండి.
కాంచీపురం రెండుగా విభజించి ఉంటుంది. ఒకటి శివ కంచి, ఇంకోటి విష్ణు కంచి అని. సో విష్ణువుకి సంబంధించిన అన్ని ఆలయాలు ఒక సైడు, శివునికి సంబంధించిన అన్ని ఆలయాలు ఇంకో సైడ్ ఉంటాయన్నమాట. దాంతోపాటు కంచిలో మనం మెయిన్గా చూసుకోవాల్సిన కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. అవి చిత్రగుప్త ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం, ఉరగళందర్ పెరుమాళ్ ఆలయం అంటే వామనమూర్తి ఆలయం, కచ్చపేశ్వర ఆలయం, కంచి కామకోటి పీఠం, పాండవదూత పెరుమాళ్ ఆలయం, కైలాసనాథర్ ఆలయం, వరదాజ పెరుమాళ్ స్వామి ఆలయం, అష్టభుజ పెరుమాళ్ స్వామి ఆలయం, వైకుంఠ పెరుమాళ్ స్వామి ఆలయం, ఇలా చాలా ఆలయాలు ఉంటాయి. సో కొన్ని ఆలయాలను అయితే నేను పూర్తిగా దర్శించుకొని వీడియో రూపంలో అయితే చూపిస్తాను. మిగతావి ఫోటోలో లేదు, వీడియోలో లేదు కాబట్టి ఫొటోస్ రూపంలో మీకు చెప్పడానికి ట్రై చేస్తా. సో చూడండి, స్థల పురాణం అయితే ఒకటే అన్ని టెంపుల్లకి దాదాపుగా కనిపిస్తాయి. విష్ణుమూర్తికి ఆలయాలకి కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా ఈ టెంపుల్ అయితే పూర్తిగా చూడండి. కోనేరు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇదైతే చిత్రగుప్త ఆలయం. అమ్మవారి ఆలయం నుంచి ముందుకు వచ్చి ఒక 600 మీటర్లు మనం నడిస్తే రోడ్డు పక్కకే ఉంటుంది అన్నమాట. సో చిత్రగుప్త స్వామికి సంబంధించిన ఎటువంటి దోషాలు కానీ ఎటువంటి పాపాలు చేస్తే వాటిని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తారనమాట. సో ఆలయం వెనకాల 7 దీపాలు ముట్టించి పూజ చేస్తే అన్ని దోషాలు అనేవి తీరిపోతాయని ఇక్కడి వారందరూ ఆశిస్తారనమాట. సో అందుకే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి. చిన్న ఆలయం కాకపోతే స్థల పురాణం ఎంతో గొప్పది అండ్ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట ఇక్కడ కల్చర్. ఒక్కసారి వెళ్తే తప్పకుండా దర్శించండి. మనం నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు, లేకుంటే ఆటోలు, క్యాబ్లు అక్కడ నుంచి రెడీగా ఉంటాయి. సో ఈ టెంపుల్ తర్వాత మనం పక్కనే ఉన్న ఉరగలందర్ పెరుమాళ్ టెంపుల్కి అయితే వెళ్తాం. ఇదే ఆ టెంపుల్ అన్నమాట. సో టెంపుల్ రోడ్డు పక్కకే ఉంటుంది. కేవలం అమ్మవారి టెంపుల్ నుంచి 300 మీటర్లకే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే వామనమూర్తి ఆలయం. సో శిల్పకళ అయితే అద్భుతం. సో మీకు కనిపిస్తుంది కదా, చాలా పెద్ద విగ్రహం, ఇట్లా 32 అడుగుల ఎత్తు ఉంటుంది. బలి చక్రవర్తిని కాలుతో తొక్కేసి గాల్లో లేచి ఉన్న వామనమూర్తి ఆలయం. ఈ శిల్పకళ అయితే అద్భుతం, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా పూర్తిగా ఉంటుంది అన్నమాట. ఎంతో పెద్దది. మీరు వెళ్తే తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శించాలి. చాలా అద్భుతమైన విగ్రహం, చాలా పెద్ద విగ్రహం. చాలా తక్కువ టెంపుల్లలో మాత్రమే ఇంత పెద్ద పెద్ద విగ్రహాలను మనం చూస్తుంటాం. ఈ స్థల పురాణం అయితే మన అందరికీ తెలుసు కాబట్టి వివరించలేకపోతున్నా. నెక్స్ట్ ఏకాంబరేశ్వర ఆలయంకి వెళ్దాం. సో ఇదే ఏకాంబరేశ్వర ఆలయం. సో ఇందులోనే పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసినటువంటి మామిడి వృక్షం యొక్క మాను కనిపిస్తుంది. ఇప్పుడు చెట్టు అయితే లేదు, కుచించుకుపోయింది మొత్తం. సో ఇది ఆలయం యొక్క ముందు భాగంలో రాజగోపురం ముందుండేది. సో ఇప్పుడు కాంచీపురంలో మనం చూసుకుంటే అన్ని టెంపుల్లో ఇంత పెద్ద రాజగోపురం కలిగి ఉండదు. ఈ రాజగోపురం దాదాపుగా 192 అడుగుల హైట్ ఉంటుంది, చాలా పెద్దది. ఇప్పుడు దీనికి మరమ్మతులు అయితే స్టార్ట్ చేసినారు. సో ఆ కాలంలో కట్టించినారు కాబట్టి కొద్దిగా చాలా దగ్గర డ్యామేజ్ అయిందనమాట. సో ఇప్పుడు అయితే రెనోవేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చూడాలి దాని తర్వాత ఎట్లుంటుందో. అయితే ఇప్పుడు టెంపుల్లోకి ఎంట్రీ ఇక్కడ నుంచి కాకుండా పక్కన మరో ద్వారం ఉంది. ఆ ద్వారం నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. సో చూస్తే చాలా పెద్ద ఉంది ఇది. మనం డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం లేదు. పూర్తిగా ద్వారాలు ఈ విధంగా క్లోజ్ చేసి ఉన్నారు. ఈ లోపల సైడ్ నుంచి కూడా సేమ్ ఇలానే ఉంది. సో చాలా దగ్గర డ్యామేజ్ అయింది. సో ఆ కాలంలో వాడింది ఇసుకలు, దాంతోపాటు వేరే వేరే ఇక్కడ చూడండి పార్వతీదేవి మరియు శివుడు కొలువై ఉన్న ఒక ప్రతిమ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వాలి. సో మేమైతే సాయంత్రం టైంలో వెళ్ళినాం. సో జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఎంట్రన్స్ చూసిర్రా, కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట లోపలికి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఏకాంబరేశ్వర ఆలయం మనం పూర్తిగా చూడొచ్చు. ఇదే ఆలయం. ప్రతి రాజగోపురం, గాలి గోపురాలన్నీ రెనోవేషన్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చాలా వరకు దెబ్బతిన్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని మళ్ళీ రెనోవేషన్ చేస్తుర్రు. ఇక్కడ చూడండి, చాలా పెద్దగా ఉంది ఆలయం అయితే. ఇది కంపా నది తీరాన అయితే ఉందన్నమాట. సో మీకు స్థలపురాణం ఐడియా ఉందా? నేను చెప్తాను ఒకటి. ఒకరోజు పార్వతీదేవి శివుని యొక్క కళ్ళు మూసేసిందనమాట సరదాగా. సో అయితే మనకైతే నార్మల్గా ఒక క్షణం అంటే ఒక క్షణమే, కాకపోతే దేవత లోకంలో
అది కొన్ని వందల వేల సంవత్సరాలు అవుతుంది అనమాట. సో ఆ విధంగా చేసినందుకు పార్వతీదేవి బాధపడి దాని తర్వాత మళ్ళీ ఈ తప్పుని మనం ప్రాయశ్చితం కోసం మళ్ళీ శివుని కోసం కంపానది తీరాన మామిడి చెట్టు క్రింద కూర్చొని ఒక సైకత లింగం తయారు చేసి అక్కడ తపస్సు చేయసాగిందనమాట. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు శివుడు అసలు పరీక్షిద్దామని వచ్చేసి పరీక్షించి ఆ నది ఉధృతంగా ప్రవహింపజేసినప్పుడు పార్వతీదేవి అయితే ఆ విగ్రహాన్ని సైకత లింగాన్ని విడిచిపెట్టకుండా తన గుండెలతో హత్తుకొని పూర్తిగా కవర్ చేస్తారనమాట. సో అదే స్థల పురాణం. దాని తర్వాత శివుడు మెచ్చి ఇక్కడ వెలిశాడనమాట. సో ఆ సైకత లింగంతో పాటు ఇక్కడ చూసురా నంది, అక్కడ నుంచి మనం వెళ్తున్న బ్యాక్ సైడ్ ఇక్కడ బలిపీఠం కనిపిస్తుంది. బలిపీఠం నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో టెంపుల్ మాత్రం 3000 సంవత్సరాల క్రితం అని చెప్తారు. సో చాలా పెద్ద టెంపుల్. ఒక అరగంట అయితే మనకు టైం పడుతుంది. ఇక్కడ చూస్తున్న శిల్పకళ సంపద చాలా తక్కువ టెంపుల్లో కనిపిస్తుంది. చాలా పెద్ద టెంపుల్. మీరు వెళ్తే తప్పకుండా దర్శించండి. టెంపుల్కి సంబంధించిన చాలా విషయాలు అయితే ఈ గోడల మీద ఈ యొక్క చిన్న చిన్న శిల్పాల మీద బాగా చెక్కిబడి ఉంటాయి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు ప్రధాన ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ తెలుగులో కూడా చాలా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదే ఏకాంబరేశ్వర ఆలయం అని ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ద్వారపాలకుల విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మనకు లోపలైతే కెమెరా అలో లేదు. కొద్ది వరకు మాత్రమే ఈ లోపల గర్భగుడి వరకు ముందు వరకు కెమెరా అలో ఉంటుంది. దాని తర్వాత లోపల ఉండదు. ఇదే ప్రధాన ఆలయానికి లోపలికి దారి అన్నమాట. అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను. లోపల మళ్ళీ కొద్ది వరకే మనం చూడగలం, దాని తర్వాత ఉండదు. అయితే ఈ ఆలయంలో 3200 సంవత్సరాల నాటి మామిడి చెట్టు యొక్క వృక్షం ఆ మాను మాత్రమే భద్రపరచబడి ఉంటుంది. చాలా లావు ఉంటుంది. సో లోపలైతే వీడియో ఎటువంటి అలో లేదు కాబట్టి మళ్ళీ బయట విజువల్స్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి, ద్వారపాలకులు కానీ టెంపుల్కి సంబంధించిన ఎటువంటి పాలక మండలి ఉంటే ఇందాక నేను చూపించిన కదా, సో అందులో ఉండి మొత్తం పాలన చేస్తారన్నమాట. సో చూడండి, పుష్కరిణి చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే పుష్కరిణిలో వాటర్ మాత్రం కొద్దిగా బ్లాక్ కలర్లో ఉన్నాయన్నమాట. సో అందరు జనాలు ఇందులో పసుపు వేయడం కానీ కుంకుమలు కానీ అన్ని వ్యర్థాలు దీనిలో వేయడం వల్ల వాటర్ అయితే ఈ విధంగా బ్లాక్ కలర్లో మారింది. కానీ చాలా పాత ఆలయం, ఎంతో కళ ఉంటుంది. మీరు వెళ్తే తప్పకుండా దర్శించండి. ఇక్కడ నుంచి మనం ఇంకా కచపేశ్వర ఆలయం, కంచి కామకొట్టి పీఠం, పాండవ పెరుమాళ్ ఆలయం, కైలాసనాథర్ ఆలయం, వరదరాజ పెరుమాళ్ స్వామి ఆలయం, అష్టభుజ పెరుమాళ్ ఆలయం, వైకుంఠ పెరుమాళ్ ఆలయం, ఇలాంటి అన్ని ఆలయాలను అయితే దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్లో మనం ఎక్కడ చూసినా మొత్తం రాతి స్తంభాలే ఉంటాయి. మొత్తం టెంపుల్ లోపల 1008 శివలింగాలు నందులు అయితే ఉంటాయన్నమాట. సో చాలా పెద్దగా ఉంటాయి. దాంతోపాటు శివలింగాలు అయితే మొత్తం 1080 ఉంటాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, వృద్ధులైన చాలా ఎక్కువ ఏజ్ ఉన్న అందరూ కూర్చొని ఈ విధంగా మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ ఈ విధంగా పఠిస్తున్నారు. చాలా తక్కువ ప్లేస్లలో మనం చూస్తాం. ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి వ్యూస్ చూడండి. టెంపుల్ యొక్క ముందు ఆవరణలో కూర్చొని ఈ ప్లేస్లో వీళ్ళందరూ ఈ విధంగా దేవుని కొలవడం కానీ అన్నీ ఉంటుంది. ఇక్కడ చూస్తుంది కచపేశ్వర ఆలయం. ఈ ఆలయం చూస్తే మనం షాక్ అవుతాం. అంత అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం అన్నమాట. సో ఇది మొత్తం రాతి లేదు, ఏం లేదు, కేవలం ఇసుక, దాంతోపాటు కొద్దిగా సున్నప్రాయిని ఉపయోగించి అయితే ఈ ఆలయాన్ని మొత్తం కట్టించారు. చాలా అద్భుతమైన ఆలయం, చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ సాయిల్ ఎరోషన్ జరిగి కొన్ని ప్లేసెస్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయినాయి అన్నమాట. సో మీరు కాంచీపురం వెళ్తే తప్పకుండా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి. చాలా బాగుంటుంది. ఇంత గొప్ప శిల్పకళా వైభవం చాలా తక్కువ టెంపుల్లలో మనకు కనిపిస్తుంది. పూర్తిగా శిల్పాలతో నిండి ఉంటుంది టెంపుల్ అయితే. అండ్ అద్భుతంగా కనిపిస్తుంది. మొత్తం ఎటువంటి రాయి ఏమి ఉపయోగించలేదు కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది మీరు ఈ టెంపుల్కి వెళ్తే. మీరు ఇక్కడ నుంచి తర్వాత పక్కనే ఉన్న కంచి కామకోటి పీఠం కూడా వెళ్ళొచ్చు. సో కాంచీపురం వెళ్తే తప్పకుండా కాంచీపురం కామకోటి పీఠాన్ని అయితే దర్శించాలి. సో ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర మీకు తెలుసు కదా. అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా
ఇది ఒకటి అన్నమాట. సో శంకరాచార్యులు లక్ష్మీదేవిని ఇక్కడ ప్రతిష్ఠించి కొలిచిన ఆలయం అయితే ఇది. సో ఇక్కడ ఆలయం గురించి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకుంటాయి. అండ్ ఈ ఆలయంలోనే సతీదేవి యొక్క నాభి పడిందని చెప్తారు. హిందువులకు మోక్షం ప్రసాదించే శక్తిపీఠాల్లో కాంచీపురం ఒకటి. 6 నార్త్ ఇండియాలో ఉంటే సౌత్ ఇండియాలో ఇది ఒకటే ఉంటుంది అన్నమాట. కాంచీపురంలో ఈ విధంగా శంకరాచార్యుల యొక్క విగ్రహ ప్రతిమలు, దాంతోపాటు ద్వారపాలకుల యొక్క అన్ని రకాల చరిత్రలు అయితే టెంపుల్కి బయట సైడ్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో వీడియోలో లేదు కాబట్టి ఈ విధంగా ఫోటో రూపంలో చూపిస్తాను. పాండవదూత పెరుమాళ్ టెంపుల్కి మనం తప్పకుండా వెళ్ళాలి. ఇక్కడైతే పాండవదూత పెరుమాళ్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు చాలా పెద్ద విగ్రహం, 12 అడుగుల విగ్రహంతో మనకు దర్శనమిస్తాడు. చాలా పెద్ద టెంపుల్ ఇది. ఎంతో స్థల పురాణం కలిగింది. పాత టెంపుల్ కాబట్టి కొద్దిగా ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. టెంపుల్ లోపల శిల్పకళ వేదిక అంత అద్భుతంగా ఉంటుంది. శిల్పకళ మాత్రం చాలా నైపుణ్యతతో కూడి ఉంటుంది. విగ్రహం మాత్రం ఈ విధంగా ఉంటుంది. చూడండి, చాలా పెద్ద విగ్రహం. లోపల వీడియోలో లేదు కాబట్టి నార్మల్ ఫోటో అయితే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. చూడండి, ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ విధంగా 2 విగ్రహాలు అయితే మనం చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇది కైలాసనాథర్ ఆలయం. ఈ ఆలయంలో శివలింగం మనకు దాదాపుగా 12 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది అనమాట. సో చాలా పెద్ద ఆలయం, ఎంతో స్థల పురాణం కలిసిన ఆలయం అన్నమాట. సో లోపల చాలా రకాల విగ్రహ ప్రతిమలు, దాంతోపాటు శిల్పకళ వైభవం అద్భుతంగా కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ కచపేశ్వర ఆలయం లేక పూర్తిగా మట్టితోటి, దాంతోపాటు సున్నప్రాయితో కట్టిన విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. కాకపోతే టెంపుల్ అక్కడక్కడ సాయిల్ ఎరోజన్ వల్ల కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ కనిపిస్తుంది. మనకు పూర్తిగా అయితే మనం కవర్ చేయలేం, కానీ ఇప్పటికీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్. అక్కడ నుంచి మనం మరో టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం వెళ్తుంది అష్టాభుజ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయంలో విష్ణుమూర్తి 8 భుజాలతో, 8 చేతులతో కనిపిస్తుంది అన్నమాట. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. టెంపుల్ మాత్రం చాలా పాతది. దాదాపుగా మనం చూసిన టెంపుల్స్ అన్నీ ఒక 2000 నుంచి 3500 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అన్నమాట. సో ఈ విధంగా కనిపిస్తుంది. లోపల మూల విరాట్టు చాలా అద్భుతమైన విగ్రహం ఉంటుంది. ఒక్కసారి వెళ్తే తప్పకుండా ఇవన్నీ దర్శించండి. ఒక రోజులో ఇవి కవర్ చేయడం కొద్దిగా కష్టమే, కాకపోతే పూర్తిగా ట్రై చేయండి. మార్నింగ్ 6 to 9 వరకు, సాయంత్రం 9 వరకు మనం మొత్తం చూడొచ్చు అనమాట. సో విగ్రహాలు మాత్రం ఈ విధంగా కనిపిస్తాయి. చాలా అద్భుతమైన విగ్రహాలు. నేను మొత్తం వీడియో తీయడం కుదరదు కాబట్టి ఈ విధంగా ఫోటోలతోటి కవర్ చేశాను అనమాట. సో కొన్ని ఆలయాలు అయితే మనం డైరెక్ట్గా దర్శించినాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొత్తం ఈ విధంగా చూసినాం అనమాట. నెక్స్ట్ వైకుంఠ పెరుమాళ్ ఆలయానికి వచ్చేసినాం. సో సేమ్ కచపేశ్వర ఆలయం, అష్టభుజ పెరుమాళ్ ఆలయం, దాంతోపాటు కచపేశ్వర ఆలయం, ఇలా అన్ని ఆలయాలు సేమ్ ఈ విధంగానే ఉంటాయన్నమాట. సో ఇది కూడా ఈ విధంగానే కట్టించింది. సో పూర్తిగా మట్టితోటి చేసిన విగ్రహాలు అయితే అద్భుతం. ఈ 3 ఆలయాలు మనం దర్శిస్తే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో మన దేశంలో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ ఉందా, ఇంత అద్భుతమైన ఆలయాలు, శిల్పాలు ఎలా చెక్కారనేది మనకు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట. సో మూల విరాట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. వైకుంఠ పెరుమాళ స్వామి, ఇక్కడ పెరుమాళ్ అని పిలుస్తారనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా మొత్తం రాతితో కాకుండా మొత్తం మట్టితో చెక్కిన విగ్రహాలు ఉంటాయి కాబట్టి అద్భుతంగా అనిపిస్తుంది. నార్మల్గా ఈ విధంగా చూడవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వరదరాజ పెరుమాళ్ స్వామి ఆలయం వెళ్దాం. సో ఈ వీడియో అయితే పూర్తిగా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అద్భుతమైన శిల్పకళ అయితే ఉంటుంది. సో ఇదే వరదరాజ పెరుమాళ్ స్వామి ఆలయం. ఇందులో విష్ణుమూర్తి శయన భంగిమలో మనకు దర్శనమిస్తారు అనమాట. చాలా పెద్ద టెంపుల్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళేసరికి మాకు సాయంత్రం అయిపోయింది. ఆల్మోస్ట్ 6 గంటల తర్వాత అయితే వెళ్ళినాం కాబట్టి కొద్దిగా లైటింగ్ అయితే ఇక్కడ నుంచి మనకు కనిపించలే అనమాట. సో టెంపుల్ లోపల అయితే చూపిస్తా. చాలా చాలా అద్భుతమైన విజువల్స్ అయితే చూడొచ్చు. ఈ ప్రధాన గోపురం చూడండి. సో రాజగోపురం, మొత్తం రాజగోపురాలు 4 ఒకే హైట్లో ఉంటాయన్నమాట. సో చిన్న పెద్దలు ఏముండవు, సేమ్ ఉంటాయి అన్నీ.
ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఆ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతుంటాం అనమాట. సో టెంపుల్ లోపల మాత్రం శిల్పకళా వైభవం 100 కాళ్ళ మండపం అనే ఒక మండపం ఉంటుంది. అందులో శిల్పకళా వైభవం చూస్తే మనం షాక్ అవుతాం. అసలు ఎలా సాధ్యం ఇదని. మన దేశంలో చాలా తక్కువ ఆలయాల్లో ఇంత అద్భుతమైన శిల్పకళ ఉంటుందన్నమాట. సో అలాంటి వాటిలో ఈ టెంపుల్ ఒకటన్నమాట. సో ఇదే పాత టెంపుల్, చాలా పాత టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే దాని తర్వాత అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఆలయంలో చాలా విషయాలు ఉన్నాయి. దాంతోపాటు స్వామివారి విగ్రహం చాలా అద్భుతంగా మనకు దర్శనమిస్తారనమాట. సో మేము వెళ్ళేసరికి సాయంత్రం 6 అయింది. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. 108 తిరుపతులలో ఇది చాలా ప్రధానమైన వాటిలలో ఒకటన్నమాట. సో ఈ ఆలయంలోనే బంగారు బల్లి, వెండి బల్లి వాటిని మనం డైరెక్ట్ టచ్ చేసి వీడియో తీసుకొచ్చాను అనమాట. కాకపోతే వీడియోలో లేదు కాబట్టి నేను తీసి మీకు చూపించలేకపోయాను. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. సేమ్ ఇలాంటి ప్రతిమలు చాలా తక్కువ టెంపుల్లలో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో మనం లోపలికి వెళ్ళినాక డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. దర్శనానికి ముందు నేను బయట కొన్ని విజువల్స్ అయితే షూట్ చేసిన. సాయంత్రం టైంలో లైట్ డిమ్ అయింది కాబట్టి కొద్దిగా తక్కువ చూపించిన అనమాట. ఇదే 100 కాళ్ళ మండపం. ఒక్కొక్క పిల్లర్కి చరిత్రకు సంబంధించిన అన్ని పెయింటింగ్స్, దాంతోపాటు ఈ విధంగా చెక్కు ఉన్నాయి. ఒక్కొక్క పిల్లర్ మాత్రం ఒక్కొక్క మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా కనిపిస్తుంది. టెంపుల్కి వస్తే మాత్రం తప్పకుండా దాన్ని మీరు 1-2 గంటలు మీరు చూడవచ్చు. కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేసిర్రు. దాని మీద ఉన్న కొన్ని విగ్రహాలు అయితే డ్యామేజ్ అయినాయని. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది టెంపుల్ యొక్క వ్యూ అన్నమాట. సో రాజగోపురం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవద్దాం. సో డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడున్న ఆలయం పూర్తిగా ఇక్కడున్న పీస్నెస్ వేరే ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఈ పిల్లర్లు అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. సో వేరే పిల్లర్లు చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇదే ప్రధాన ఆలయం యొక్క లోపల గోపురం ఉంటుంది, గాలి గోపురం. సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే బలిపీఠం, ధ్వజస్తంభం ఉన్నాయి. బలిపీఠం చుట్టూ ఈ విధమైన ప్రాకారం ఉన్న టెంపుల్స్ చాలా తక్కువ అన్నమాట. సో అందులో ఈ టెంపుల్ చాలా యూనిక్ ఉంది. ఆ బలిపీఠం చుట్టూ ఉన్న ఆ ప్రాకారి పైన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయన్నమాట. శిల్పకళ అనేది ఈ విధంగా మనం వేరే టెంపుల్లో చూడలేం. సో ఇక్కడనే బలిపీఠం దగ్గర ఈ విధంగా దీపాలు ముట్టించి లోపలికి దర్శనానికి వెళ్తారనమాట. ఇది టెంపుల్ యొక్క ముందు వ్యూ. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి దర్శించవచ్చు. సో దర్శనానికి ఎక్కువ టైం ఏం పట్టదు. చాలా ఈజీగా 10 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. దాని తర్వాత టెంపుల్ మనం పూర్తిగా చూసి రావచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోదాం. లోపల విష్ణుమూర్తి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. 12 అడుగుల విగ్రహం, మొత్తం బ్లాక్ కలర్లో. మీరు చూస్తే షాక్ అవుతారు, అంత అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి లోపల మనం డైరెక్ట్గా స్వామివారిని దర్శించుకోవచ్చు. కాకపోతే మనం లోపలికి పూర్తిగా వెళ్ళి దర్శించుకొని వీడియో తీసుకునే ఆప్షన్ అయితే లేదు. అందుకే ప్రధాన ద్వారం యొక్క ఎంట్రన్స్ నుంచి ఇట్లా చూపించిన ట్రై చేసిన. సో అదే స్వామివారి ప్రతిమ అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇంకా. సో డైరెక్ట్గా మనకు దర్శనం అయిపోయింది. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉత్సవ మూర్తి యొక్క విగ్రహం ఉంది. చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. సో అది కూడా తప్పకుండా మనం వెళ్తే దర్శించాలి. ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చేసారు చాలామంది. రిటర్న్ రాకుండా అట్లా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇక్కడ బయట ఉన్న శిల్పకళా వైభవం అంటే ఇది చూడండి. ఇది చూసిరా, ఇది రాతి గొలుసు అన్నమాట. సో రాయిని గొలుసు లెక్క చెక్కడం అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ వాటికి ఎటువంటి లింక్ ఉంటుంది అనమాట. సో ఇంటర్ లింక్ తోటే వాటిని చెక్కిర్రు. అసలు చూడండి దాన్ని, అసలు ఒకసారి అద్భుతం. అది మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. అసలు ఏ విషయాలైనా చెప్పలేమన్నమాట. సో మన దేశంలో ఆ కాలంలో అంత గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటాయంటే మామూలు విషయం కాదు. ఇక్కడ లైటింగ్ మొత్తం డల్ అయింది కాబట్టి వీడియోలో సరిగ్గా చూపించలేకపోతున్నాం. కాకపోతే ఈ పిల్లర్ల మీద చూడండి, చాలా చిన్న చిన్న విగ్రహాలను ఇంత అద్భుతంగా మలిచిరంటే మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా టెంపుల్కి సంబంధించిన స్థల పురాణం, దాంతోపాటు విష్ణుమూర్తికి సంబంధించిన ఎన్నో విషయాలైతే ప్రతి పిల్లర్ మీద ఈ విధంగా చెక్కబడి ఉంటాయన్నమాట. సో ఈ 100 పిల్లర్లు
100 టెంపుల్లతో సమానం అంటారుగా. సో, ఆ విధంగా చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంటది. ఈ ఆలయాన్ని పూర్తిగా ఈ విధంగా ఇది కట్టించింది అయితే శ్రీకృష్ణదేవరాయలు. ఆ టైంలోనే ఈ ఈ విధంగా ఈ 100 కాళ్ళ మండపం బిల్డ్ అయిందనమాట. దీని వెనకాలనే ఆలయం వెనకాల మనకు ఒక కోనేరు అయితే కనిపిస్తుంది. పుష్కరిణి కనిపిస్తుంది. పుష్కరిణిలో మనం ఒక విష్ణుమూర్తి యొక్క విగ్రహం అయితే లోపల ఉంటుంది. ప్రతి 40 సంవత్సరాల తర్వాత ఒకసారి దాన్ని తీసి పూజ చేసి దాని తర్వాత మళ్ళీ లోపలికి పంపిస్తారనమాట. ఈ 100 కాళ్ళ మండపం చూసి అయితే మీరు మంత్రముగ్ధులు అవ్వడం ఖాయం అన్నమాట. సో, కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందని ఈ విధంగా దీన్ని మొత్తం క్లోజ్ చేసేసారు. లోపల విగ్రహాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. వేరే ఏ టెంపుల్లో మీరు ఇంత అద్భుతమైన ఈ స్కల్ప్చర్ అనేది చూడరన్నమాట. సో, చాలా పెద్దగా అనిపిస్తాయి మనకి. ఈ కేవలం 100 పిల్లర్లే చాలా యూనిక్ అనిపిస్తాయి అన్నమాట ప్రతిదీ. అప్పట్లో ఇది మొత్తం ఓపెన్ ఉండే, కాకపోతే ఇప్పుడు ప్రజాదరణ పెరగడం వలన మొత్తం ఎరోజన్కి గురవుతుందని మొత్తం లోపలికి ఎంట్రీ అయితే మొత్తం క్లోజ్ చేసేసారు. ఇంతకుముందు అయితే ₹10 టికెట్ ఇచ్చి మరీ లోపలికి పంపిస్తుండే అనమాట. సో, అంత యూనిక్ ఉంటుండే. ఇప్పుడైతే లేదు. ఈ టెంపుల్ వెనకాల సైడే మనకు 1600 సంవత్సరంలో ఈ తురుస్కుల దండయాత్ర చేసినప్పుడు ఈ ఆలయం కూడా దోపిడీకి గురైందనమాట. సో, అందులో ఈ స్వామివారి విగ్రహం అనేది ఎవరికి దోచుకోవడానికి వీలుగా ఉండకుండా ఇక్కడున్న అర్చకులు ఆలయం నుంచి మూల విరాట్ని తీసి ఇక్కడున్న పుష్కరిణిలో పెట్టిరనమాట. సో, పుష్కరిణిలో పెట్టి ఆలయాన్ని ప్రొటెక్ట్ చేసిరనమాట. కాకపోతే దాని తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ స్వామివారిని నిలబెడదామని చూస్తే దొరకలేదన్నమాట. సో, అదొక చాలా విషాదమైన విషయం అనమాట. దాని తర్వాత 15 సంవత్సరాల క్రితం ఈ పుష్కరిణి మొత్తం ఎండిపోయిన తర్వాత లోపల నుంచి స్వామి యొక్క విగ్రహం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే చిన్న టెంపుల్ లాంటిది. అందులో ఒక చెక్క పేటికలో ఉందన్నమాట. సో, స్వామివారి విగ్రహం బయటపడితే దాన్ని తీసి 40 రోజులు దాన్ని నిర్విరామంగా బయట ఉంచి భక్తుల దర్శనానికి ఉంచి పూజలు చేసి దాని తర్వాత మళ్ళీ 40 రోజుల తర్వాత మళ్ళీ లోపలిస్తారు. ఇది ఒక కొత్త చరిత్ర లేఖ సృష్టించారనమాట. సో, అప్పటి నుంచి ఆ టెంపుల్లో ఈ విధంగా 40 సంవత్సరాల తర్వాత ఒకసారి స్వామి యొక్క మూల విరాట్ని తీసి, అంటే ఆ కాలంలో వాడిన మూల విరాట్ని తీసి ఈ విధంగా మళ్ళీ పూజ చేసి మళ్ళీ లోపల పంపిస్తారనమాట. సో, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, బంగారు వర్ణంలో మస్తు కనిపిస్తుంది అనమాట నైట్ టైంలో. సో, చాలా అద్భుతంగా ఉంటుంది. పూర్తిగా టెంపుల్ మనం చూడాలంటే కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది. అందులో 100 కాళ్ళ మండపం అయితే అద్భుతం. ఇక్కడ కోనేరు మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. నైట్ టైంలో వ్యూ మాత్రం ఈ విధంగా ఉంది. డే టైంలో చూస్తే టెంపుల్ పూర్తిగా మనం చూడొచ్చు అనమాట. సో, 25 ఎకరాల టెంపుల్ కాబట్టి ఒక గంట సేపు అయితే మంచిగా ఉంటుంది. స్వామివారి విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుంది. శేషనాగునిపై ఈ విధంగా పవళించి కనిపిస్తుంది అనమాట. సో, చాలా అద్భుతంగా ఉంటుంది. మేమైతే ఇవన్నీ కవర్ చేసినాం. దాని తర్వాత బంగారు బల్లి లోపల ఉంటుంది అనమాట టెంపుల్. కాకపోతే అక్కడ వీడియోలో లేదు కాబట్టి నేను వీడియో చేసే ప్రయత్నం చేయలేదు. మీరు చూస్తే తప్పకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ.